హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్తా సమాధానం. అది ఇవాల్టి కంటెంట్ కొడాలి నాని గారు చేసినటువంటి ఘాటు విమర్శలు లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన. వివరాల్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక కంటెంట్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజకీయాలలో ఏకైక సింగిల్ పార్టీగా 151 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తిరిగి 2024లో 11 స్థానాలకు పడిపోవటానికి గల కారణాలలో విశ్లేషించుకుంటే, మొదటిది ఆయన పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేటువంటి చాలా తక్కువ కావడం. రెండవది ఆయన చుట్టూ ఏర్పడినటువంటి కోటరీ ఆయనకు ఒక నెగిటివ్గా మారడం. మూడవది సీఎంఓ ఆఫీస్ని ప్రాపర్గా రన్ చేయలేకపోవడం అనేటువంటిది మూడవ కారణం కాగా, వీటన్నిటిని మించినటువంటి ప్రధాన కారణం న్యూట్రల్ ఓటర్స్ని విసిగిచ్చి, న్యూట్రల్ ఓటర్స్ కూడా కూటమి ప్రభుత్వం వైపు టర్న్ చేసేటువంటి దిశగా ఆ పార్టీ నేతలు చేసినటువంటి కామెంట్స్, వాడినటువంటి బూతులు. అందులో ప్రధానంగా కొడాలి నాని గారు అలియాస్ బూతుల నానిగా పిలుచుకునేటువంటి పర్సన్. ఆయన ఇవాళ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం అనేటువంటి సర్వసహజం. అది ఏ రాజకీయ పార్టీలైనా సరే నిత్య కృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని గారికి సూపర్ 6లో ఎన్ని పథకాలను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందనేటువంటి విషయం తెలీదా? ఒక్క ఆడబిడ్డ నిధి అంటే 1500 రూపాయలు మహిళలకు ఇచ్చేటువంటి ఒక్క సూపర్ 6 అదొక్క హామీ తప్పించి మిగతా 5 హామీలు దగ్గరగా వాటిని ఇంప్లిమెంటేషన్, దీపం పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకు ఇచ్చేటువంటి ఈ స్త్రీ శక్తి పథకం కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇకపోతే ఈ దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇలాగా అన్ని పథకాలను తీసుకురావడం అనేటువంటి జరిగింది. వాటి యొక్క ఇంప్లిమెంటేషన్, మరి ఉద్యోగ కల్పనలో దగ్గర 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి, దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు మనకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల రూపంలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఏమన్నా కొడాలి నాని గారికి ఏమన్నా కళ్ళు ఏమన్నా బయర్లు గమ్మినాయా, లేకపోతే ఈ మహానాడుకు వచ్చినటువంటి రెస్పాన్స్ ద్వారా ఏమన్నా మైండ్ ఏమన్నా బ్లాక్ అయిందా? ఒకసారి ఆలోచన చేసుకోరా. ఎందుకు ఇటువంటి నేతల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? వ్యక్తిగత దూషణలకు ప్రేరేపించేటువంటి నాయకులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అమ్మబూతులు. సాక్షాత్తు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి పైన, భువనేశ్వరి గారి పైనటువంటి అనేక విమర్శలు కూడా కాదు, అవి దూషణలు. ఆ రోజున మరి వల్లభనేని వంశీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ కూడా చూసాం. ఈ కారణాల చేతనే కదా 151 స్థానాల నుంచి 2024లో 11 స్థానాలకు పరిమితమైంది. ఒకసారి విశ్లేషణ చేసుకోరా. మరలా అదే నేతలను మళ్ళీ మీడియా ముందుకు పంపించడం ఎందుకు? అంబటి రాంబాబు గారు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శలు, వ్యాఖ్యలు ఎంత రాజకీయ దుమారాన్ని రేపే. ఎందుకు ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఇవాళ మరలా అదే పద్ధతిలో మరలా కొడాలి నాని గారు రావడం, వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా వంగుతారు అని మాట్లాడుతూ ఉన్నారు. పిఎం గారు కనిపిస్తే ఎలా వంగుతారు, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే ఎలా వంగుతారు అనేటువంటి మాటలు ఎందుకు? ఆయన ఫిట్నెస్తో పోల్చుకుంటే కొడాలి నాని గారి ఫిట్నెస్ ఎంతవరకు అండి? ఆ ఫిట్నెస్ లేదు, నేను స్టంట్ వేయించుకున్నాననే కదా జైలు వాయిదాలకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేత ఈ కొడాలి నాని గారు కదా. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోరా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఎక్కడ లోపం చెందుతుంది? ఎందుకు తిరిగి మళ్ళీ ఎలక్షన్స్కి ఒక ఉందాతనమైనటువంటి రాజకీయాలు చేద్దాం అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? అటువంటి నేతలను ఎందుకు ప్రోత్సహించట్లేదు? గతంలో ఉన్నారు కదా ఆ పార్టీలో, మేకపాటి కుటుంబం నుంచి ఉన్నారు, ఓ డిగ్నిఫైడ్ రాజకీయాలు చేసేటువంటి వారు. ఆనం కుటుంబం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా పోగొట్టుకొని ఈ రోజున ఒక రోజా గారిని ప్రోత్సహిస్తారు. గాజులు తొడుక్కున్నారని మాట్లాడతారు. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా మహిళా మనులకు చిరాకు తెప్పించి ఎక్కువ మంది మహిళలు కుటుంబ ప్రభుత్వం వైపు ఆకర్షితులయ్యేటువంటి ప్రయత్నం ఈ రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు.
లేకపోతే కొడాల నాని గారు, ఖర్జూర్ నాయుడు, వాడు వీడు అమ్మనా బూతులు మాట్లాడి చిరాకు తెప్పించి న్యూట్రల్ ఓటర్స్ని కూటమి ప్రభుత్వం వైపు నడిపించినటువంటి నేత ఈ కొడాల నాని గారు. ఇక వల్లభనేని వంశీ గారి గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. పోసాని కృష్ణమురళి గారు, అంబటి రాంబాబు గారు తొడలు కొట్టారు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇలాంటి నేతలను ఎందుకు ప్రోత్సహిస్తారు? ఎందుకు డిగ్నిఫైడ్గా మాట్లాడేటువంటి ఒక స్పీకర్స్ని మీరు ముందుకు తేలేకపోతున్నారు? ఎందుకు మహిళా కార్యకర్తలకు ఎందుకు మీరు పెద్దపేట వేయలేకపోతున్నారు? ఒక్కసారి ఇవాళ చూడండి, మహానాడు వేదికగా 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. తొలిసారిగా శాసనసభ స్పీకర్గా ఒక మహిళను తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత ఈ తెలుగుదేశం పార్టీ చేసింది. ఎంతోమంది మహిళా కార్యకర్తలను వేదిక మీద వారి యొక్క మనోభావాలని, వారి యొక్క ఐడియాస్ని పాల్పంచుకునేటువంటి విధంగా ఒక అవకాశం కల్పించింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి, ఒక రోజా గారు తప్పించి, మహిళా కార్యకర్తల్లో మహిళా నాయకురాళ్లలో ఒక రోజా గారు తప్పించి ఇంకెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరా? అంత బాగా మాట్లాడేటువంటి వారు ఎవరు లేరా? ఎందుకు వారిని ప్రోత్సహించట్లేదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా 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 ఎందుకండి కొడాల నాని గారు ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? లేకపోతే పార్టీకి ఫేవర్ చేయాలనా? లేకపోతే పార్టీని మరలా తిరిగి అధికారంలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నమా? అంబటి రాంబాబు గారికి ఎక్కడ ఆయన చాలా సీనియర్ అని చెప్పుకుంటా ఉంటారు కదా, ఎందుకు అంబటి రాంబాబు గారు అటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు? ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. 2029 ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది. స్థానిక సంస్థల్లో యువతని ప్రోత్సహించండి, మహిళలను ఆకట్టుకునేటువంటి మాటలు మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత దోషంలో వారి యొక్క వ్యక్తిగత హననానికి దిగేటువంటి మాటలు, ఎలా వంగంగి దండాలు పెడతారు, ఎలా వంగంగి దండాలు పెడతారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి, అది ఒక డిగ్నిటీ, ఒక రెస్పెక్ట్. ఆ మాత్రం మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మరి సాష్టాంగ నమస్కారాలు చేయలేదు ఆనాడు నరేంద్ర మోదీ గారికి? వెనొకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు ప్రజల దగ్గర చులకనగా మారుతూ ఉంటారు మీరు? ఎందుకు ఇలాంటి నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి ఇలాంటి నేతలను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదో నిజమనంటే ప్రజలు చీకొట్టేటువంటి రాజకీయ విమర్శలను ఎప్పుడు కూడా ప్రజలు స్వాగతించరు అనేటువంటిది నిజం. ఇవాళ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వ్యూస్ని, ఐడియాస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.